బగారా రైస్ చేసుకుంటున్నాం చూడండి చేయాలి స్టవ్ ఆన్ చేస్తున్నా 3 స్పూన్స్ ఆయిల్ వేయాలి 1 2 3 స్పూన్స్ ఆయిల్ వేసిన చూడండి 3 స్పూన్స్ ఆయిల్ వేసిన మనం చూసుకోవచ్చు ఇవి వేయాలి అలా వేయాలి వేసిన గ్యాస్ చూడండి మొత్తం ఫ్రెండ్స్ ఇది బగారాకు వేయాలి బగారాకు కరెక్ట్ అల్లం 2 స్పూన్స్ అల్లం ఒకటి 2 స్పూన్ల అల్లం మా అమ్మ చెప్పినట్టు చేస్తుంది ఫ్రెండ్స్ మా అమ్మ చెప్పిన కొలతలతో చేస్తుంది ఫ్రెండ్స్ పుదీనా ఫ్రెండ్స్ నెక్స్ట్ కొత్తిమీర అన్నీ వేసేసినాక మిక్స్ చేయాలి హాయ్ ఫ్రెండ్స్ ఇది మగ్గింది మగ్గినాక 2 స్పూన్స్ ధనియాల పొడి వేయాలి ఒకటి 2 స్పూన్స్ హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి మొత్తం యాడ్ చేసుకోవాలి త్రీ గ్లాసెస్ వాటర్ పోయాలి 2 గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ పోయాలి పోసేసిన 2 గ్లాసెస్ వాటర్ సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి సరిపోయే ఉప్పు తీసుకోవాలి చూడండి తీసుకున్న అలా మిక్స్ చేయాలి మూత పెట్టాలి నెక్స్ట్ A few minutes later. మొత్తం మసిలిపోయినాక కొంచెం 2 గ్లాసెస్ రైస్ వేసేయాలి రైస్ వేస్తున్నాం 2 గ్లాస్ ఫ్రెండ్స్ కష్టపడి రైస్ వేసిన చూసుకోవచ్చు రైస్ వేసిన అయితే ఇప్పుడు స్పీడ్లో పెట్టి దీన్ని మిక్స్ చేసేయాలి చూడండి స్పీడ్లో పెట్టేసి క్యాప్ క్లోజ్ చేయాలి కొద్దిసేపట్లో రెడీ అవుతుంది రైస్ వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఆపర్చునిటీ వాటర్ ఉన్నాయి కొంచెం కొత్తిమీర యాడ్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ క్యాప్ పెట్టేసేయాలి కొంచెం వాటర్ పడుతుంది కాసేపు ఆగి ఆఫ్ చేయాలి ఫ్రెండ్స్ అది అవుతుంది అంటే స్ప్రింకల్ చేయాలి ఫ్రెండ్స్ వాటర్ ఆవిరి అయిపోతే అన్నం రెడీ అయినట్టు
వాటర్ కలిపి కిందికి కారిపోతే అన్నం కానట్టు ఫ్రెండ్స్. ఆవిరి అయిపోయింది, అన్నం అయింది ఫ్రెండ్స్, కరిగిపోయింది. ఇప్పుడు మనం రైస్ చూద్దాం. రైస్ రెడీ అయింది ఫ్రెండ్స్, చూడొచ్చు. రైస్ రెడీ, రైస్ రెడీ.